హలో హాయ్ గాయ్స్, నేను మీ జిమ్ గురు సాయి. గాయ్స్, మనకైతే మొన్న మీకు చెస్ట్ వర్కౌట్ చూపించాను. ఈరోజు బ్యాక్ ఎలా చేయాలో, ఏ వేరియేషను ఎక్కడెక్కడ పడుతుందో ప్రతి ఒక్కటి చూపిస్తా. మీకు ఇది చూసి చేసుకోవడం వల్ల మీకు పర్సనల్ ట్రైనింగ్ కూడా అవసరం లేదు. ఖాళీ ట్రైనర్స్కి పోయి అడగాలి ఏ వేరియేషన్ ఎలా చేయాలో. ఈ ఎక్విప్మెంట్స్ అయితే ప్రతి ఒక్క దగ్గర ఉంటాయి జిమ్లో, ఓకేనా. మీకు బ్యాక్ వర్కౌట్ గాయస్, నేనైతే ఇంతకుముందు వేసింది పుల్లప్స్ విషయాను. పుల్లప్స్ విషయంలో బిగినర్స్కి, ఇంటర్మీడియట్కి, అడ్వాన్స్ కూడా ఉంటుంది. కాకపోతే నేను అడ్వాన్స్ లెవెల్లో వేసాను. బిగినర్స్కి మాత్రం మీకు లాక్ సిస్టమ్ ఉంటుంది సెట్టింగ్, ఓకేనా. మీకు ఎక్కడైనా సరే ఎక్విప్మెంట్ జిమ్స్లో ఖచ్చితంగా ఉంటుంది లాక్ సిస్టము. దాన్ని పెట్టుకొని మీరు చేయాలి, ఓకేనా. నేనైతే అడ్వాన్స్గా చేశాను, ఓకేనా. ఇది చేయడం వల్ల అప్పర్ బ్యాక్ చాలా మంచి పడుతుంది, ఓకేనా. చాలామంది పుల్లప్స్ చేయరు, ఖచ్చితంగా చేయాలి పుల్లప్స్ అనేది. 100% చేయాలి పుల్లప్స్, ఓకేనా. మీ బాడీ అనేది మీకు అసలు అయితే ఖచ్చితంగా చేయాలి. పుల్లప్స్ మిషన్ ఖచ్చితంగా ఉంటుంది గాయస్ జిమ్లో అయితే, డెఫినెట్లీ గుర్తుపెట్టుకోండి. చాలామంది పుల్లప్స్ అయితే కంపల్సరీ స్కిప్ చేస్తారు. స్కిప్ మాత్రం చేయకండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీ జిమ్లో ఖచ్చితంగా ట్రైనర్స్ ఉంటారు, ట్రైనర్స్కి కంపల్సరీ అడగండి, ఓకే గాయస్. ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి మనం పుల్లప్స్ చూపించాం. సెకండ్ వేరియేషన్ వచ్చేసి మనకి ఇప్పుడు డెడ్ లిఫ్ట్. చాలామంది డెడ్ లిఫ్ట్ అయితే చేయరు. డెడ్ లిఫ్ట్ చేయాలి బ్రదర్ కంపల్సరీ. డెడ్ లిఫ్ట్ ఎలా చేయాలో కూడా మీకు చూపిస్తారు ప్రాపర్ పోస్టర్. డెడ్ లిఫ్ట్లో 3 టైప్స్ ఉంటాయి. ఇప్పుడైతే మనం చేసేది స్పెసిఫిక్గా అయితే లోవర్ బ్యాకే పడుతుంది పర్టికులర్గా. మీకైతే ప్రాపర్ పోస్టర్తో చూపిస్తా. డెడ్ లిఫ్ట్ అయితే చాలామంది అయింది. వీడియోస్లో ఏమవుతుందంటే చాలామంది డెడ్ లిఫ్ట్లో డిస్లోకేట్ చేసుకుంటారు ఈగో లిఫ్టింగ్కి వెళ్ళి. అలా వెళ్ళకండి, స్లోగా ఎట్ ఏ టైం స్లోగా రెప్యుటేషన్స్ పెంచుకోండి, ఓకేనా. తక్కువ వెయిట్స్ తోటి వెళ్దాం, ఈగోకి అయితే వెళ్ళకండి. నేను ఎలా చేయాలో ప్రాపర్గా మీకు ఇప్పుడు చూపిస్తాను. లెగ్స్ అనేవి ఎప్పుడైనా సరే బార్బుల్ రాడ్ లోపల ఉండాలి. అండ్ బ్యాక్ అనేది ఎప్పుడైనా బెండ్ చేసుకోవాలి. హెడ్ అనేది ఎప్పుడు డౌన్ ఉండాలి. ఇందులో 4 టైప్స్ ఉంటాయి క్యాచింగ్ పొజిషన్ కూడా. కాకపోతే స్టార్టింగ్ కాబట్టి 2 హ్యాండ్స్ క్లోజ్గా పెట్టుకోవాలి. హెడ్ అనేది ఎప్పుడు డౌన్ ఉంచుకోవాలి. బాడీ అనేది ఎప్పుడు స్టిఫ్ ఉండాలి. హెడ్ అనేది స్ట్రైట్ ఉండాలి. స్లోగా లిఫ్ట్ చేసుకోవాలి. మొత్తం టోటల్ బ్యాక్ స్ట్రెచ్ చేసుకోవాలి. 1 టోటల్ బ్యాక్ స్ట్రెచ్ చేయాలి. మొత్తం రిలీజ్ చేయాలి. గాయ్స్, ప్రాపర్ పోస్టర్ చేయకపోతే మనకు హార్ట్ మీద పడుతుంది డెఫినెట్లీ లోడ్ అయితే. బ్యాక్ ఎప్పుడు బెండ్ చేసుకోవాలి. హెవీ వెయిట్స్కి అయితే బెల్ట్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలి. మీకు ఇప్పుడు థర్డ్ వేరియేషన్ ఏం చేయాలో చూపిస్తాం. గాయ్స్, మనకైతే థర్డ్ వేరియేషన్ వచ్చేసి లాట్ పుల్ డౌన్ కూడా ఎవ్రీ జిమ్లో ఉంటాయి మిషన్ అయితే ఖచ్చితంగా. ఇది అప్పర్ బ్యాక్ చాలా మంచిగా పడుతుంది. ఇది వన్ ఆఫ్ ద ఓల్డ్ ఎక్సర్సైజ్ ఇది. ఇందులో ఏమవుతుందంటే చాలామంది లాంగ్ పట్టుకొని వైడ్ పట్టుకొని చేస్తారు. అలా చేయదు బ్రో. ప్రాపర్ మీరు చూసుకోవాలి. మీ షోల్డర్ లెవెల్స్ చూసుకొని పట్టుకోవాలి, ఓకేనా. మీకు ఎలా చేయాలో ఇప్పుడు నేను ప్రాపర్గా చూపిస్తాను. సేమ్ అదే ఫాలో అయిపోండి. మీరు చాలామంది వైడ్ పట్టుకుర్రు, అలా పట్టుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు లెవెల్ ఉంటుంది, మీకు రాడ్ కూడా క్యాచింగ్ పొజిషన్. లెగ్స్ ఎప్పుడైనా సరే క్లోజ్ ఉంచాలి. బాడీ అనేది ఎప్పుడైనా స్ట్రైట్ ఉండొచ్చు. లాట్ పుల్ డౌన్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ అప్పర్ బ్యాక్కి. స్టార్టింగ్ నుంచి చూడండి, ఖచ్చితంగా లాట్ పుల్ డౌన్ అనేది ఏ జిమ్లో అయినా ఎక్విప్మెంట్ ఉంటుంది, ఖచ్చితంగా చేయాలి. అండ్ ప్రాపర్ పోస్టర్తో చేయాలి చాలామంది, ఓకేనా. బెండ్ అయి చేయండి ప్రాపర్గా, ఓకేనా. చాలామంది ప్రాపర్గా చేయరు. చూసుకోండి వేరియేషన్ ఎలా చేస్తారో. మీకు ఇప్పుడు 4th వేరియేషన్ ఎలా చేయాలో చూపిస్తా. హైపర్ ఎక్స్టెన్షన్ గాయ్స్. 4th వేరియేషన్ వచ్చేసి హైపర్ ఎక్స్టెన్షన్ ఎలా చేయాలో మీకు ప్రాపర్గా చూపిస్తా. చాలామంది హైపర్ ఎక్స్టెన్షన్ అనేది చెయ్యరు. హైపర్ ఎక్స్టెన్షన్ అనేది ఖచ్చితంగా చేయాలి. లోవర్ బ్యాక్కి చాలా మంచిది. డెడ్ లిఫ్ట్ చేసిన తర్వాత చాలామంది వదిలేస్తారు, కానీ మధ్యలోనే చాలా రిలీఫ్ అవుతుంది. చాలామందికి లోవర్ బ్యాకే పెయిన్ ఉంటుంది, ఎందుకంటే చాలామంది ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉంటారు, అందరికీ కూర్చొని వర్క్ ఉంటుంది కాబట్టి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది హైపర్ ఎక్స్టెన్షన్ అనేది. మీకు ఎలా చేయాలో ఇప్పుడు ప్రాపర్గా చూపిస్తాను నేను. మొత్తం డౌన్ అవ్వాలి.
గాయస్ లోవర్ బ్యాక్ అయితే చాలా మంచిగా పడుతుంది వెయిట్ అయితే. ఓకేనా, మీకు ఫిఫ్త్ వేరియేషన్ ఎలా చేయాలో చూపిస్తా. ఎక్స్టెన్షన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ బిగినర్స్కి యూస్ఫుల్ అవుతుంది. దాని తర్వాత నేను స్లోగా డెడ్ లిఫ్ట్ అనేది స్టార్ట్ చేయాలి. ఓకేనా, చాలామందికి తెలియదు ఇది. హైపర్ ఎక్స్టెన్షన్ అనేది ఫస్ట్ మెయిన్ బిగినర్స్కి. మనం ఇప్పుడు ఫిఫ్త్ వేరియేషన్ వచ్చేసి మనము సీటెడ్ కేబుల్ రో చేస్తున్నాము. ఇది పర్టికులర్గా పడేది ల్యాబ్స్కి పక్కన మధ్యలో ఉంటుంది మన క్రోంబైన్ మజిల్ అని, దాని మీద పడుతుంది స్పెసిఫిక్గా. అయితే మీకు ఎలా చేయాలో చూపిస్తా సింపుల్గా. ఓకేనా, గైస్ ఇప్పటి వరకు అయితే నేను 5 వేరియేషన్స్ అయితే చేయించాను గైస్. ఈ స్పెసిఫిక్గా మనకి టోటల్ అప్పర్ బ్యాక్ మంచిగా పడుతుంది. ఓకేనా, చాలామంది మీరు ట్రై చేయండి, డెఫినెట్లీ బ్యాక్ అయితే చాలా మంచిగా పడుతుంది. చూపిస్తా ఇప్పుడు వరకు నేను చేసినందుకు నా బ్యాక్ అయితే చూడండి గైస్. గాయస్ ఇదైతే మీకు పర్సనల్ ట్రైనింగ్ కూడా అవసరం లేదు గాయస్, వేరియేషన్ చేసుకోండి. ఇంకా వేరియేషన్స్ ఉన్నాయి బ్యాక్లో, మీకు స్లోగా చూపిస్తాను నేను. ప్రస్తుతానికైతే బ్యాక్ వర్కౌట్ అయితే ఈ రోజుకైతే ఇది.